అని చెప్పి ఆల్రెడీ మా కార్యకర్తలకు అందరికీ చెప్పినా. సో దాడులతో చేసే కల్చర్ కాదు మన అంటూనే చేశారు. అయిపోయిన తర్వాత చేశారు. డెఫినెట్ గా బండి సంజయ్ తెలియకుండా దాడేం జరిగి ఉండదు. సునీల్ రావు గారు ఫస్ట్ అందరికంటే ముందు బండి సంజయ్ మాట్లాడిన దాన్ని మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉన్నారు, సమర్థిస్తారా? అట్లా కేసీఆర్ కే బుట్టి ఉంటే అట్లా మాట్లాడడానికి సమర్థిస్తారా మీరు? మీరు మొదటి నుంచి ప్లే చేయలేకపోతే కాదు. ఎందుకంటే కేసీఆర్ గారు అంటే మాకు చాలా గౌరవం అనే దాంతో స్టార్ట్ చేసింది బండి సంజయ్ గారు. మీరు ఏదైతే రేవంత్ రెడ్డితో నేను మిలాఖాత్ అయినా, రేవంత్ రెడ్డితో కలిసి అది చేస్తున్నా ఇది చేస్తున్నా మీరు ఒక్క నిమిషం, రేవంత్ రెడ్డితో మిలాఖాత్ అయిందంటే కేటీఆర్ రేవంత్ రెడ్డి కలిశాడని చెప్పండి. దానికి తిట్టాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ రేవంత్ రెడ్డి ఒకటే, టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని అనొచ్చు కదా. కేసీఆర్ కొడుకు అయితే మీరు ప్రూవ్ చేయండి అని చెప్పిండ్రు. కేసీఆర్ గారు అంటే మాకు చాలా గౌరవము, మీరు కేసీఆర్ గారు కొడుకు కాబట్టి ప్రూవ్ చేయండి అనే మాట మాట్లాడి తప్పితే ఎక్కడ అన్పార్లమెంటరీ మాట్లాడలేదు. అన్పార్లమెంటరీ కాదంటే నేనేం చేయలేను. అది అన్పార్లమెంట్, అది కూడా అన్పార్లమెంటరీ కాదంటే కరీంనగర్ వచ్చిన సందర్భం ఏంది, కేటీఆర్ గారు మాట్లాడింది ఏంది, వచ్చింది దొంగతనం గురించి మాట్లాడాలి. అయితే దాని గురించి మాట్లాడదు. ప్రజాస్వామ్యంలో ఏమైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది కానీ బూతులు మాట్లాడదు. కేటీఆర్ బండి సంజయ్ గురించి బూతులు మాట్లాడలేదు, రేవంత్ రెడ్డి గురించి బూతులు మాట్లాడారు. కేటీఆర్ రేవంత్ రెడ్డి గురించి బూతులు మాట్లాడారు నిన్న సభలో. అది అస్సలు కరెక్ట్ కాదు. హౌలే రాజకీయాలు మాట్లాడాలి. రాజకీయ వేదిక కాకుండా దొంగతనానికి వచ్చి, దొంగతనం సాకుతో వచ్చి ఇక్కడ రాజకీయాలు మాట్లాడి ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ వాతావరణం చెరుకుంటే ప్రయత్నం చేసింది ఎవరు? దాని తదనంతరం మళ్ళీ కంటిన్యూషన్ సెకండ్ డే మళ్ళీ కౌశిక్ రెడ్డి గారు వచ్చారు, మళ్ళీ నీళ్ళకి ఇయ్యాల మళ్ళీ కౌశిక్ రెడ్డి గారు వచ్చారు. అంటే ఇది ఎందుకు జరుగుతా ఉన్నది? కౌశిక్ రెడ్డి గారికి కరీంనగర్ రావడానికి సందర్భం ఏంది? కౌశిక్ రెడ్డి గారికి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే గారు లేని సందర్భంలో, కరీంనగర్ ఎమ్మెల్యే లేని సందర్భంలో ఎమ్మెల్యే ఆఫీస్ లో మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏంది? రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం ఏంది? రెచ్చగొట్టాల్సిన అవసరం ఏంది? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడాల్సిన అవసరం ఏంది? ఫస్ట్ అది ఆలోచించాలి కదా. అవి ఆలోచించినప్పుడు ఇవన్నిటికీ సమస్య పరిష్కారం ఉంటుంది. ఎప్పుడు కూడా కరీంనగర్ ప్రశాంతంగా ఉన్న నగరం. కరీంనగర్ ఎప్పుడు కూడా దీని ఒకటే మేము ఆలోచించేది, కరీంనగర్ లో మా పట్టు పోయింది, కరీంనగర్ లో బీజేపీ పట్టు బిగించింది. కాబట్టి ఏ విధంగా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టాలి, ఏ విధంగా రాజకీయంగా దీన్ని రచ్చరచ్చ చేయాలన్న ఆలోచనతో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఈ దొంగతనాన్ని సహకారం తీసుకొని రాజకీయాలు చేస్తా ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. ఓకే 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 ఎస్ విజయ్ గారు క్లోజ్ చేద్దాం. ఇంకా మీరు కామెంట్ చేయనంటే కరీంనగర్ అంట బీజేపీ చాలా బలంగా ఉందంట. కరీంనగర్ లో మేము వెనుకబడి ఉన్నాం కాబట్టి అంతే కదా. వాళ్ళు పార్లమెంట్ వాళ్ళే గెలిచారు, మన మున్సిపల్ మేయర్ వాళ్ళే గెలిచారు. వాళ్ళకి 30 వస్తే మీకు 6-7 వచ్చాయి. ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో వాళ్ళకి ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, మాకు ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఏదో అప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో అప్పుడు మోడీ గారి వేవ్ కావచ్చు, అప్పుడు ఏదేది శ్రీరాముడి యొక్క రేవంత్ రెడ్డి గురించి వరంగల్ సభలో చేసిన కామెంట్స్ ను సపోర్ట్ చేస్తారా? 100% అండి. ఎందుకంటే ఇప్పుడు నేనేమంటే ప్లీజ్ అంటే చర్చ అన్నట్టు శరద్ అన్నట్టు చాలా అర్థవంతంగా చర్చ చేద్దాము. రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు నాడు పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఏం మాట్లాడారండి వారు? మేము కేసీఆర్ 2 పంటలకు రైతు బంధు ఇస్తుండే, మేము 3 పంటలకు ఇస్తాము, 3 పంటలకు ఇవ్వాలి కదా, ఎందుకు 3 పంటలకు ఇవ్వాలన్నాడు. తర్వాత రైతు బంధు మేము మాకు ఏనికి శాత కాదనుకుంటున్నారా, మేమేమైనా హౌలాగాలం అనుకున్నారా, మేమేమైనా దివారాగాలం అనుకున్నారా అని మాట్లాడారు. మరి అలా రైతు బంధు సమయానికి రావడం లేదు, రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదు, రైతాంగ సమస్యలు మీరు ఇచ్చిన హామీలు అట్లే ఉన్నాయి, ఆ సమస్యలను పరిష్కరించండి. మరి ఆ పరిష్కరించని దివారాగాడు ఎవరు, ఆ పరిష్కరించని రైతు బంధు ఏని హౌలాగాడు ఎవడు అని అడిగితే తప్పేముందండి? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలనే కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి అన్నాడా మేము అవలేగాళ్ళమా అని అన్నాడా? అవులే అన్నాడు. నువ్వు నేను వాడిని పంపిస్తే నీకు పంపించమంటే పంపిస్తే ఇప్పుడు అది నీకు మీరు ప్లే చేస్తారు చెప్పండి. మీరు గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పిండు అది వచ్చింది. నిన్న మా కేటీఆర్ గారు ఆయన మాట్లాడలేదు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని వీడియో ప్లే చేయించి చూపించి మరీ చెప్పాడు. మీకు అర్థం చేసుకోవాలి, అది అర్థమైందండి. కేటీఆర్ గారు ఏమో ఆయన అన్నమాట కాదు అది. రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారు మాట్లాడిన మాటలను ఉటంకిస్తూ మాట్లాడండి తప్ప కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడలేదు. వారు మాట్లాడారు కాబట్టి అప్పుడు
మేము హౌలగాలమా దివానగాలమా అన్నాడు కాబట్టి లాస్ట్ లో రేవంత్ రెడ్డి తండ్రి గురించి కూడా మాట్లాడే ఇంకేముంది ఏమండి రేవంత్ రెడ్డి తండ్రి గురించి కూడా మాట్లాడారు ఎవరు మాట్లాడారు కేటీఆర్ ఆ సభలో చూడండి ఒకసారి ఏమన్నారు ఏమని మాట్లాడారు ఎవరు మాట్లాడారు ఇంతకుముందు ప్లే చేశాం కదా మీరు విన్నట్టున్నారు ఇక మళ్ళీ ప్లే చేయలేండి నేను స్టార్టింగ్ లో ఎందుకు ప్లే చేయలేదంటే నేను చేస్తే దాని గురించి టీఆర్పీల గురించి అంటారని చెప్పి చేయలేదు మీరు అందరూ ఒప్పుకోలేదు కాబట్టి లాస్ట్ లో ప్లే చేశాను మొదలు ఎందుకు ప్లే చేయాల్సింది అంటే ఈ మూడు చూసిన తర్వాత ఎవరైనా కామన్ పబ్లిక్ పొలిటికల్ అఫిలియేషన్ లేని వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ఈ భాషను మాత్రం అసహించుకుంటారు ఇవన్నీ అన్నప్పుడు నేను క్వశ్చన్ చేశాను రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఆ రోజే క్వశ్చన్ చేశా మిర్యాలగూడ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మిర్యాలగూడ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన గంటకే నేను శరత్ గారు క్వశ్చన్ చేశాం మిర్యాలగూడ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మీకంటే ముందే మీ బీఆర్ఎస్ నాయకులు రెస్పాండ్ కాకముందే 1:30 2 గంటలకి నేను శరత్ గారు క్వశ్చన్ చేశా అది వైరల్ అయింది చూసుకోండి మీ బీఆర్ఎస్ వాళ్ళు వైరల్ చేశారు ఏమని కిరాణా జాతి పిత నేనేమంటున్నంటే వారు నోరు ఎక్కడి దాకా తీసుకెళ్తారు రేవంత్ రెడ్డి గారికి కానీ బండి సంజయ్ గారు కానీ కేటీఆర్ అంటే తిట్లు తిట్టుకుంటూ పోతే అర్ధరాత్రి పూట తిట్లు తిట్టుకుంటూ పోతే ఇంకా మిగిలేదు రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కి కేటీఆర్ గారు పేరు చెప్తే పడుతుంది ఈ తిట్లు తిట్టుకుంటూ పోతే ఇక తిట్టడానికి ఏం వాడు మిగలట్లేదు చరణ్ కౌశిక్ చెప్పండి ప్రభుత్వాన్ని చెడు కూడా ఆడుతుంది కాబట్టి చీల్చి చెండాడుతుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఈ రెండు ప్రభుత్వాలు చీల్చి చెండాడుతుంది కాబట్టి కేసీఆర్ గారిని చరణ్ కౌశిక్ గారు వాళ్ళకి సంస్కారహీనులు కాదు భరత్ గారు ఒకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం సమస్యలు ఉందని చెప్తా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం సమస్యల మీద కావచ్చు, తర్వాత లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని చెప్తా ఉన్నా దాని మీద చర్చ చేద్దామని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడు స్పీకర్ గారి నోటి అదేవిధంగా లేఖ రాస్తే ప్రభుత్వం దాని మీద చర్చ పెడుతుంది. 9 సంవత్సరాల కాలంలో ఎవరు ఆయన ఏం జరిగిందో, ఈ అదేవిధంగా ఎన్ని జ్యువెలరీ షాపుల మీద దాడులు జరిగినాయో, దొంగలకు సంబంధించినటువంటి ఎన్ని దొంగతనాలు జరిగినాయో, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి కావచ్చు, రుణమాఫీ కావచ్చు, అన్ని మీద చర్చ చేస్తారు. అనవసరంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అసలు తెలంగాణ రాష్ట్రంలో ఈ అంశాన్ని పక్కదారి పడిచే ప్రయత్నమే తప్ప అసలు దీని ద్వారా తెలంగాణ సమాజానికి ఏమైనా మెసేజ్ ఇచ్చిరా? అనవసరంగా బూతుల మీద బూతులు బండి సంజయ్ గారు బూతులు మాట్లాడితే ముఖ్యమంత్రి బూతు పితామా అనుకోవాలి. ఆయన తక్కువేం కాదు. ఆయన సరే వీళ్ళని అదే సార్ నేను ఏమంటున్నాంటే, సరే అప్పుడు మాట్లాడండి ఇప్పుడు మాట్లాడంటే ఇక ఎవరు బూతులు మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు బూతులు ప్రారంభించారో అందరికీ తెలుసు. తెలంగాణ సమాజానికి తెలంగాణ భాషను యాసను కలిసి చేసిన పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి దయచేసి ఇప్పటికన్నా అయిపోయింది. అరే రైతులు కావచ్చు రుణమాఫీ చేయలేదని చెప్తా ఉన్నారు. కాబట్టి చర్చ చేద్దామని చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీగా. ప్రతిపక్ష నాయకులు లేఖ రాస్తే లా అండ్ ఆర్డర్ అద్దు తగ్గిందా, లేకపోతే జ్యువెలరీ షాపుల మీద గతంలో 9 సంవత్సరాల కాలంలో ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని దొంగతనాలు జరిగినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని జరిగినాయని మేము చర్చ చేద్దాం. అదే కాకుండా అంతరాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాన్ని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదే బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించుడు, అరవింద్ గారిని కాంగ్రెస్ పార్టీ, ఈటెల రాజేంద్ర కాంగ్రెస్ పార్టీ, రకరకాలుగా ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడిని కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తారు. శరత్ గారు ఉన్నారా? ఓకే, ఒకటి ఇప్పుడు సునీల్ రావు గారు కరీంనగర్ లో ఇప్పుడు ఈ క్యాంప్ ఆఫీస్ అటాక్ వల్ల ఒక ఏమంటారు ఎన్విరాన్మెంట్ అయితే ఖరాబ్ అయింది. రేపు మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు మీ మీద అటాక్ చేయొచ్చు. ఇప్పుడు ఏమైనా మెసేజ్ ఇస్తారా మీరు? ఇప్పుడు బండి సంజయ్ అయితే చెప్పారు మాకు సంబంధం లేదు, నాకు తెలియకుండా జరిగిందని, కానీ ఎవరు నమ్మరు నాకు సంబంధం లేదు అంటే. మేము చాలా క్లియర్ గా చెప్తున్నామండి, దాడుల సంస్కృతి బీజేపీది కాదు. ఒకటి, దాడులు చేసే ఉద్దేశం ఎవరికి లేదు. రెండోది, ఇక్కడ మీకు ఈ సమస్య ఏ విధంగా వచ్చింది అనేది మీరు గమనించాలి. కౌశిక్ రెడ్డి గారు కావాలని ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం చేరుకోవడానికి రావడం వల్ల కొంతమంది కార్యకర్తల మనోభావాలు దెబ్బతినడం వల్ల జరిగినటువంటి సంఘటన ఇది. కానీ దీన్ని ఎవరు సమర్థించలేదు. మా నాయకుడు బండి సంజయ్ గారు చెప్పినారు ఇది మంచి పద్ధతి కాదు, కానీ రాజకీయ నాయకులు కూడా సమయంతో ఉండాలి. మాట్లాడేటప్పుడు భాష గాని
మాట్లాడేటప్పుడు వారి వ్యవహారం కానీ జాగ్రత్తగా ముందు ఉండాలి. సంజయ్ మాట్లాడింది కరెక్టా అని క్వశ్చన్ చేస్తారు. సంజయ్ మాట్లాడింది మీకు సంబంధం లేని స్థలంలో, మీకు సంబంధం లేని ఇష్యూలో ముందు సంజయ్ కదా మాట్లాడింది, ముందు సంజయ్ కదా. ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని ఉండగా మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే లేని సందర్భంలో అట్లానండి, ఏం మాట్లాడుతున్నారు? నా సంబంధం లేని స్థలం ఏంటి? అది ఒక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం. మీరు నువ్వు ఎందుకు తప్పు ఎమ్మెల్యే కార్యాలయంలో రాజకీయ సమావేశం పెట్టడం తప్పు. ఇది ఎవరు కూడా ఉందట్లా? ఓకే, మీరు ఇటువంటి భాష మాట్లాడడం తప్పు. సరే. మీరు మాట్లాడేదల్లా ఈ రోజు ఎక్స్ట్రా భాష మాట్లాడి ఎస్ సార్, చర్చ క్లోజ్ చేయాల్సిన సమయం అవసరమైంది. థ్యాంక్ యూ. ఎస్ సారీ సునీల్ రావు గారు, థ్యాంక్ యూ సునీల్ రావు గారు, చరణ్ కౌశిక్ గారు, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు, విజయ్ కుర్వా గారు. మొత్తానికి రోజు రోజుకి రాజకీయాలు, రాజకీయ నాయకుల మీద ప్రజలకి చులకన భావం, ఇటువంటి వర్డ్స్ వాడితే కనుక చులకన భావం వచ్చే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆల్రెడీ ప్రజలు రాజకీయ నాయకుల్ని, రాజకీయాలను అసహించుకుంటున్న నేపథ్యంలో ఈ బూతులు, ప్రజాస్వామ్యంలో మాటల యుద్ధం వరకు ఓకే, కానీ ఫిజికల్ అటాక్స్ అనేది కరెక్ట్ కాదు. మాటలు యుద్ధమే కాదు, మాటల్లో బూతులు కూడా మాట్లాడొద్దు కదా. ఇంకా యూజ్ చేయని బూత్ ఏది అన్న విధంగా పోతుంది. ఒక విధంగా చెప్పాలంటే నార్త్ ఇండియన్ పాలిటిక్స్ చాలా హంబుల్గా ఉంటాయి, ఈ విధంగా బూతులు మాట్లాడరు. బీహార్లో, యూపీలో అటాక్స్ కూడా ఉండవు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో చేసుకుంటారు, కానీ ఇట్లా ఒక పార్టీ ఆఫీసుల మీద ఇంకో పార్టీలు అటాక్లు, మనకంటే బీహార్, యూపీ నయమా అని అనిపిస్తుంది. సో ఇప్పుడు బూతులు అయిపోయినాయి, ఆ తర్వాత దాడులు. కొంచెం అందరూ డిగ్నిఫైడ్గా ఉంటే బాగుంటుంది. మంచి రాజకీయం చేద్దాం. ఎందుకు ఈ బూతులు వాటిని ఎక్కడో దగ్గర స్టార్ట్ కావాలి. ఇప్పుడు ఏమైందంటే నన్ను వాడు తిట్టేటప్పుడు నేనెందుకు తిట్టద్దు అన్నది అయిపోయింది. ఎదుటివాడు తిట్టేటప్పుడు మనం సైలెంట్గా ఉంటే మా ప్రజలు మనల్ని హర్షిస్తారేమో, అది కూడా ఆలోచించారు రాజకీయ నాయకులు. ఎదుటివాడు తిట్టినప్పుడు చాలా హంబుల్గా ఉన్నాడు. నరేంద్ర మోడీ ఎగ్జాంపుల్. నరేంద్ర మోడీని చాలామంది చాలా రకాలుగా అన్నారు. సోనియా గాంధీ మౌత్ కా సౌదాగర్ అని అంది, మృత్యు బేహారీ అని చెప్పింది. నరేంద్ర మోడీ రాజకీయాల్లో చాలా డిగ్నిఫైడ్గా ఉన్నాడు కదా. మొన్న మల్లికార్జున ఖర్గే టెర్రరిస్టు నరేంద్ర మోడీ అన్నాడు. ఏమైనా మాట్లాడాడు నరేంద్ర మోడీ? సో బండి సంజయ్ నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకుంటే సరిపోద్ది కదా. కేటీఆర్ ఇంకా మంచిగా ఉన్న వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే సరిపోద్ది కదా. సో మంచి రాజకీయం చేయాలి. అది ఒక్కటే నేను తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసేది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు, ఆయన చాలా హంబుల్గా మాట్లాడాలి. ప్రతి ఆపోజిషన్లో మాట్లాడితే హర్షించారేమో, కానీ ముఖ్యమంత్రి నుంచి వర్క్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ప్రజా సమస్యలను పక్కన పెట్టి నేతలు వ్యక్తిగత దుశ్చర్యలతో రాజకీయాలు చేయకుండా కొంచెం మంచి రాజకీయం చేద్దాం. తెలంగాణలో మంచి రాజకీయం, ఒక మన భావి తరాలకి మంచి ఎగ్జాంపుల్ నేర్పుదాం. అదొకటే. నేను అన్ని పొలిటికల్ పార్టీస్ మీ తప్పు అంటే నా తప్పు అనడం కంటే జరిగింది ఏదో జరిగింది, అయిపోయింది. మంచి రాజకీయం ఇప్పటి నుంచి అయినా ప్రారంభిస్తారని ఆశిద్దాం. రైట్ భరత్, ఇక టీఎన్ఏలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. దాడులు